హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఆన్లైన్ క్విజ్తో మీ ముందుకు వచ్చాను. సో మీ నాలెడ్జ్ని వీటి ద్వారా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇప్పటివరకు 15 వీడియోలు చేశాను. సో 14 వీడియోలో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకు 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది కూడా ఇంట్రెస్టెడ్గా కామెంట్ రూపంలో సమాధానాలు ఇచ్చారు. సో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ మే 21వ తేదీన జరుపుకుంటాం. రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి అది. నెక్స్ట్, రెండవది, కణాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ సైటాలజీ, కణజీవ శాస్త్రం అని కూడా అంటారు. నెక్స్ట్, పదార్థాల సాపేక్ష సాంద్రత ఏ సూత్రం ద్వారా కనుక్కోవచ్చు? ఆన్సర్ ఆర్కిమెడిస్ సూత్రము, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, 1 క్యారెట్ ఈక్వల్ టు ఎన్ని గ్రాములకు సమానము? ఎన్ని గ్రాములకు సమానము? ఆన్సర్ వచ్చేసి 0.02 గ్రాములైతే, మిల్లీగ్రాములైతే 200 మిల్లీగ్రాములు. సో ఇక్కడ నేను పైన గ్రాములని క్వశ్చన్లో ఇచ్చి కింద మిల్లీగ్రాములు ఇచ్చాను. బట్ ఇక్కడ మీరు కొంచెం దీన్ని సెట్ చేసుకోండి. ఏంటంటే 0.02 గ్రామ్స్, 0.02 గ్రామ్స్ అన్నట్టు. ఒకవేళ మిల్లీగ్రాములు అడిగితే 200 మిల్లీగ్రామ్స్. నెక్స్ట్, కృత్రిమంగా పండ్లను పండించడానికి వాడే రసాయనం ఏది? ఆన్సర్ ఇథిలిన్ అనేటువంటి రసాయనం. నెక్స్ట్, రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగానికి హృదయం వంటిది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 7వది, భారత ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1951. నెక్స్ట్, భారతదేశంలో ఉన్న ఒకే ఒక క్రియాశీల అగ్నిపర్వతం ఏది? అది ఎక్కడ ఉంది? ఆన్సర్ బారెన్. ఇది దక్షిణ అండమాన్ దీవులలో ఉంది. 9వది, నీగ్రోలు అనబడే ఆదిమ తెగలు నివసించే ఖండం ఏది? ఆన్సర్ మధ్య ఆఫ్రికా ఖండంలో ఉంటారు. నెక్స్ట్, విజయనగర రాజులలో అగ్రగణ్యుడైన శ్రీకృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందినవారు? ఆన్సర్ తులువ వంశానికి చెందినటువంటి వ్యక్తి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో క్వశ్చన్స్ అయిపోయాయి. సో ఈరోజు కూడా మీకోసం మళ్ళీ ఒక 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేశాను ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించినటువంటి చూద్దాం క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో. మొదటిది, రామన్ మగసెసే అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ప్రాంతం ఏది? 3వది, మొదటిసారిగా పరమాణు నమూనాను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? 4, ఒక పదార్థం నేరుగా ఘన రూపం నుండి వాయు రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు? 5వది, మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు ఎవరెవరికి మధ్య జరిగింది? చాలా ఇంపార్టెంట్ ఇది. 6వది, భారత్లోని అతి పురాతన చమురు శుద్ధి కర్మాగారమైన దిగ్బాయ్ ఎక్కడ ఉంది? అంటే ఏ రాష్ట్రంలో ఉంది? 7వది, పార్లమెంటులో సభ్యుడు కాకపోయినా ఉభయ సభల సమావేశాలకు హాజరయ్యే వ్యక్తి ఎవరు? చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, ఇతను కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. నెక్స్ట్, 8వది, మామిడి చెట్టు యొక్క వృక్ష శాస్త్ర పేరు ఏమిటి లేదా శాస్త్రీయనామం ఏమిటి? 9, మానవుని చెవు వినగలిగే సాధారణ శబ్ద తీవ్రత ఎంత? అంటే ఎంత డెసిబెల్స్ వరకు మానవుని చెవి వినగలుగుతుంది? నెక్స్ట్, 10వది, H1N1 అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.